కూలీ వర్సెస్ వార్ 2 బాక్స్ ఆఫీస్ ఫైట్ లో ఏ సినిమా నిలుస్తుంది, ఏ సినిమాకి అధిక కలెక్షన్స్ వస్తాయి, ఏ సినిమా హిట్ గా నిలుస్తుంది అంటూ ఇప్పుడే సోషల్ మీడియాలో ఒక వార్ అయితే నడుస్తుంది. ఇటు వార్ 2 వర్సెస్ కూలీ అనే విధంగా ఫ్యాన్స్ మాత్రం డివైడ్ అయిపోయి ఇప్పటికే సోషల్ మీడియాలో వార్ నడుపుతూ ఉన్నారు. మా హీరో అంటే మా హీరో అంటూ, మా సినిమా అంటే మా సినిమా అంటూ ఎప్పటి నుంచో కూడా ఇలాంటి ఒక వార్స్ జరుగుతూనే ఉంటాయి. సో ఫర్ ది ఫస్ట్ టైం ఒక రెండు పాన్ ఇండియా సినిమాలు, అది కూడా తెలుగులో డబ్బుడ్ సినిమాలో, ఒక సినిమా హిందీ నుంచి తెలుగులో డబ్ అయితే ఇంకో సినిమా తమిళ్ నుంచి తెలుగులోకి డబ్ అయింది. ఈ రెండు సినిమాలు కూడా ఇదే రోజు, ఈ రోజు చాలా గ్రాండ్గా రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలకు కూడా మంచి టాకే వినిపిస్తుంది. బట్ ఇక్కడ మనం ఇంకా క్లియర్గా మాట్లాడుకుంటే కూలీ సినిమాకు సంబంధించి స్టార్టింగ్ నుంచి కూడా చాలా భారీ అంచనాలు ఈ సినిమా మీద ఉన్నాయి. ఎందుకంటే భారీ స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు కాబట్టి. ఇక్కడ ముఖ్యంగా రజనీకాంత్ గారి హీరో, జైలర్ లాంటి ఒక మంచి సినిమాల తర్వాత అలాంటి ఒక క్రేజ్ అనేది ఈ సినిమాకి ఏర్పడింది. మరి ఇందులో కూడా రజనీకాంత్ గారి స్వాగ్ కావచ్చు, ఆ స్టైల్ కావచ్చు, యాటిట్యూడ్ కావచ్చు, చాలా అద్భుతంగా ఏ మాత్రం కూడా తగ్గకుండా అదే స్టైల్ని మెయింటైన్ చేశారు. ఒక వింటేజ్ రజనీకాంత్ గారిని చూపించారని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం అద్భుతంగా ఎంటర్టైన్ అవుతున్నారు. సో మరి ఆయనతో పాటు మన కింగ్ నాగార్జున గారు ఒక నెగటివ్ రోల్లో చాలా అద్భుతంగా క్యారెక్టర్ని పండించారని చెప్పేసి ఉపేంద్ర గారు కావచ్చు, అమీర్ ఖాన్ గారు కావచ్చు, శృతి హాసన్ కావచ్చు, అందరూ కూడా ఎవరి క్యారెక్టర్ వాళ్ళు చాలా అద్భుతంగా చించేశారని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చెప్తూ ఉన్నారు. కాకపోతే ఎక్కడో ఒక చోట కొంచెం మైనస్ డౌన్ఫాల్ అయితే అయిపోయింది అని చెప్పేసి కూడా, అంటే ప్రతి ఒక్క సినిమాలో కూడా ఖచ్చితంగా ఎక్కడో ఒక చిన్న మైనస్ పాయింట్స్ ఉంటూ ఉంటాయి. అది సర్వసాధారణం. ఇంకా ఈ సినిమాలో కూడా అదే విధంగా ఉంది. మరి బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం అండ్ మనం చూస్తూ ఉంటే కూలీ సినిమాకి ప్రీ బుకింగ్సే 100 crores గ్రాస్ అనేది వసూలు చేసిందంటే ఇంకా మరి మామూలు విషయం కాదు. బట్ ఓపెనింగ్స్ మాత్రం చాలా అద్భుతంగా వచ్చాయి. బట్ లాంగ్ రన్లో మాత్రం కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. యావరేజ్గా చాలామంది కూడా చెప్తూ ఉన్నారు అని చెప్పేసి కూడా ఇంకో టాక్ అయితే నడుస్తుంది. సో ఇంకొక వైపు వార్ 2. సో మరి వార్ 2 సినిమాకి అనేది మనము స్టార్టింగ్ నుంచి కూడా ఇది ఆబ్వియస్లీ సెకండ్ పార్ట్ కాబట్టి ఇంకా ఎక్కువగానే అంచనాలు ఉంటాయి. బట్ ఇంకా ఓవరాల్గా క్లారిటీగా సినిమా గురించి మాట్లాడుకుంటే కొంచెం కూలీ కన్నా కొంచెం వెనకడుగులోనే ఉంది అని చెప్పేసి అయితే మనకు మార్నింగ్ నుంచి కూడా టాక్స్ వినిపిస్తూనే ఉన్నాయి. సో ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కనిపించినప్పుడల్లా కూడా కొంచెం అక్కడక్కడ విఎఫ్ఎక్స్ వర్క్స్ మాత్రం కొంచెం చీప్గా కనిపించాయని చెప్పేసి, అండ్ ఇక్కడ హృతిక్ రోషన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారి మధ్య ఉన్నటువంటి యాక్షన్ సీన్స్ తప్ప మిగతా అంతా కూడా కొంచెం ఏ మాత్రం కూడా అంత కనెక్ట్ కాలేదు. సర్వసాధారణంగా ఎప్పటికీ ఒక రొటీన్ స్టోరీ లాగానే అనిపించింది. కొత్తదనం కానీ ఏది కూడా మాకైతే కనిపించలేదు. కాకపోతే యాక్షన్ సీన్స్ కోసం ఎవరైతే సినిమా చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మాత్రం డెఫినెట్లీ వార్ 2 నచ్చుతుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. మరి హృతిక్ రోషన్ గారికి, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి హైట్ విషయంలో అని చెప్పేసి, సో మెయిన్గా జూనియర్ ఎన్టీఆర్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు కూడా ఈ సినిమా డౌన్ఫాల్కి కొంచెం కారణమని కూడా చెప్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూలీ వర్సెస్ వార్ 2 అని మనం మాట్లాడుకుంటే డెఫినెట్లీ కూలీ సినిమానే కొంచెం ముందంజలో ఉంది. బాక్స్ ఆఫీస్ ఫైట్లో కూడా కూలీ సినిమానే డెఫినెట్లీ స్టాండ్ అవుతుంది. ఆ వార్ 2 సినిమా అనేది కొంచెం వెనకడుగైతే తప్పదు అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ మాట్లాడే విధానం కానీ, వాళ్ళు ఇచ్చినటువంటి రివ్యూస్ని బట్టి చూస్తూ ఉంటే అర్థమైపోతుంది. సో ఆల్రెడీ ఓపెనింగ్స్ బట్టి చూస్తూ ఉంటే కూడా కూలీ సినిమానే ముందంజలో ఉంది. సో ఓవరాల్గా ఇటు వార్ 2 కూలీ వర్సెస్ అని చెప్తా ఉంటే ఖచ్చితంగా కూలీ సినిమానే ఒక అడుగు ముందుందని చెప్పుకోవచ్చు.